హాయ్ అండి. హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నాము. ఇదైతే సండే వ్లాగ్ అండి. సండే అయితే కొంచెం అంతా బిజీగా ఉంటుంది కదా. సండే అయితే షూట్ చేశాను, కానీ ఎడిటింగ్ చేయడానికి నాకు కొంచెం ఐ ప్రాబ్లం వచ్చిందండి. ఐ ప్రాబ్లం ఏంటంటే నైట్ ఎంత నిద్రపోయినా సరే కళ్ళు ఎర్రగా ఉంటున్నాయి. ప్లస్ ఎడిటింగ్ చేయలేకపోతున్నాను అనమాట. కొంచెం అలాగే ఫోన్ చూస్తూ చేయాలి కదా, అందుకు చేయలేకపోయానండి. ఇక్కడైతే నేను అదే రైస్ డ్రమ్ అయితే క్లీన్ చేస్తున్నానండి. రైస్ అయితే నిండుకున్నాయి. ఈ రైస్ డ్రమ్ అయితే రైస్ అయిపోయిన వెంటనే నేను రైస్ డ్రమ్ అయితే క్లీన్ చేసేసుకుంటాను. మళ్ళీ తీసి తోమేది అవ్వదు కదా ఈ డ్రమ్స్ అయితే. అందుకు ఇలా రైస్ ఎప్పుడైతే నిండుకున్నాయో అప్పుడే నేను ఈ రైస్ డ్రమ్ అయితే క్లీన్ చేసేసుకుంటానండి. ఇంకొన్ని రైస్ ఉన్నా సరే కొన్ని ఎక్కడైనా బేషన్లో అట్లా వేసేసి ఇది క్లీన్ చేసి ఆరబెట్టేస్తానండి. ఈసారి మాత్రం అలా లేదు, మొత్తం అన్నీ అయిపోయినాయి. తీసానండి, క్లీన్ చేస్తున్నాను. రైస్ బ్యాగ్ అయితే తెచ్చి రెడీగా పెట్టేశానండి. ఇది రైస్ డ్రమ్ అయితే క్లీన్ చేసేసి బాగా ఆరబెట్టి తర్వాత ఈవినింగ్కి అలా రైస్ వేసుకుంటానండి. ఇక్కడైతే డ్రమ్ అయితే క్లీన్ చేస్తాను. మాకు వెనక వైపు కొంచెం ప్లేస్ తక్కువ ఉంటుందండి, అందుకు కొంచెం ఒక్కళ్ళే వెళ్ళడానికి ఉంటుంది అనమాట. బ్యాక్ సైడ్ అయితే అసలు ఎండ ఏమి రాదు, అందుకే ఈ డ్రమ్ అయితే మా ఫ్రంట్ సైడ్ ఒక 1కి 2కి అలాగా ఎండ వస్తుందండి కొంచెం ముందుకి. అక్కడైతే టేబుల్ వేసి పెట్టేస్తాను కాసేపు. అది కొంచెం ఎండ తగ్గి వెంటనే 1 అవర్ అలా పెడితే చాలండి. కొంచెం ఎండ తగిలితే చాలు కదా, అది తీసుకొచ్చేస్తానండి. పైన వేయడానికి అయితే 4th ఫ్లోర్లు ఎక్కాలండి, అందుకని నేను పైకి ఎక్కువ వెళ్ళము. ఏదైనా సరే కింద ఇంట్లోనే, లేకపోతే బట్టలు అయితే బ్యాక్ సైడేనండి, ఇంకెక్కడికి వెళ్ళి ఆరబెట్టేది ఉండదు. ఈ డ్రమ్ అయితే ఇలా క్లీన్ చేస్తానండి, నీట్గా వచ్చేసింది. ఎప్పుడో ఒక 2 monthsకి ఒకసారి క్లీన్ చేయాలి. ఈ బ్యాక్ సైడ్ అయితే ఇగోండి ఇలా పెట్టాను అందాక. ఆ ఫ్రంట్ ఏమైనా కొంచెం మనకి ఎండ్ వచ్చాక పెట్టవచ్చు అని చెప్పేసి ఇగోండి రైస్ బ్యాగ్ అయితే తీసుకొచ్చాను. అమ్మ అయితే ఇక్కడ చుక్కకూర చికెన్ చేయడానికి అన్నీ కట్ చేసి ఉంచారండి. మేము ఇగోండి రైస్ బ్యాగ్ అయితే ఇక్కడ పెట్టాను కదా, ఆ డ్రమ్ ఆరగానే వేసేస్తానండి. ఇక్కడ చికెన్ ఒక 1/2 kg తీసుకొచ్చానండి. చికెన్ చుక్కకూరకి చాలా బాగుంటుందండి. చికెన్ చుక్కకూర మీరు ఒకసారి చూడండి ఫ్రెండ్స్, ఎలా చేస్తున్నారో. అమ్మ అయితే ఇంకా బాగా చేస్తారు చికెన్ చుక్కకూర అనేది. ఇది కర్రీలోని మనం ఏదైనా చికెన్లోని ఏదైనా మిక్స్ చేసుకొని వేసుకుంటే ఇంకా రసం పెట్టుకోవాల్సిన పని ఉండదండి. అందుకనే ఇంకా ఇగోండి ఇక్కడైతే చికెన్ కడిగేస్తున్నారమ్మ. మేమైతే ఇప్పుడు రైస్ బ్యాగ్ తీసుకొచ్చాను కదండి, రైస్ బ్యాగ్ అయితే లలిత బ్రాండే తెచ్చుకుంటామండి. ఒకసారి మామూలు తీసుకొస్తేనేమో అంతగా నచ్చలేదు మాకు, అందుకే ఇంకా మిగతా తీసుకురాకుండానే లలిత బ్రాండే తీసుకొస్తాం. కొంచెం దూరమైనా ఎక్కడ వెళ్ళినా సరే లలిత బ్రాండే తెచ్చుకుంటామండి. ఇదిగోండి చుక్కకూర అయితే ఇలా కడిగి పెట్టాను. ఆనియన్, పచ్చిమిర్చి, టమాటో కట్ చేసి పెట్టుకున్నామండి. చికెన్ కూడా అలాగే కొంచెం చిన్న ముక్కలు అయితే పెంచకూడదండి, పెద్ద పెద్ద ముక్కలే పెట్టాలి. కట్ చేసుకోవాలి. ఆల్రెడీ చికెన్ షాప్ వాడు కట్ చేసేస్తాడు కదా, ఆ సైజ్ అయితే సరిపోతాయండి. ఇదిగోండి ముందు కళాయి పెట్టుకొని తర్వాత ఆయిల్ వేసుకొని తర్వాత మనం ఈ కట్ చేసుకున్నవన్నీ కూడా వేసేయచ్చండి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటో 3 వేసేసుకోవాలి. వేసేసి కొంచెం వేగనిచ్చాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. వేసి వేపేసుకోండి, బాగా మగ్గే వరకు వేపాలండి. కొంచెం టమాటాస్ ఉన్నాయి కదా, అవి కొంచెం మగ్గాలన్నమాట. అవన్నీ మగ్గే వరకు వేపుకొని తర్వాత మనం చికెన్ అనేది కడిగేసి గిన్నెలో పెట్టుకున్నాం కదా, ఆ చికెన్ అనేది మనం యాడ్ చేసేసుకోవాలండి. దీనిలోని వేసేసి ఎందుకంటే చికెన్లోని కొంచెం వాటర్ ఉంటుంది కదండి, అందుకనే ఆ వాటర్ అంతా దాంతోపాటు అలా ఉడికినట్టు ఇప్పుడు ఈ మసాలాలు అన్నీ పట్టుకుంటాయి కదా, అందుకని ఇలా కలిపేసాము. కొంచెం హైలో పెట్టుకుందాం. కొంచెం చూసారు ఉడుకుతుంది. అయితే చికెన్లో కొంచెం వాటర్ ఎక్కువ ఉంటుందండి, ఆ వాటర్ అంతా కొంచెం బాగా ఇంకే వరకు మనం కాసేపు మూత పెట్టండి. ఇగోండి ఇలా అయితే వాటర్ చూసారా, మనం వాటర్ వేయకుండానే ఎంత వాటర్ ఉందో అందులోని టమాటా వాటర్ అన్నీ ఉంటాయి కదా, దాంతోపాటు అలా ఉడుకుతుందన్నమాట. ఇది ఒక్కసారి మళ్ళీ కలిపేసుకొని, ఇది చికెన్ చుక్కకూర కర్రీ దేనిలోకైనా తినొచ్చండి. మనం రోటీలోకి తినొచ్చు, రైస్లోకి తినొచ్చు. చాలా టేస్ట్గా ఉంటుంది, పుల్లగా చాలా బాగుంటుందండి. అసలు ఒకసారి వండి ట్రై చేసి చూడండి. మీకు ఆ రెసిపీ అనేది బాగా వస్తే నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో పెట్టండి ఫ్రెండ్స్. ఇగోండి ఇక్కడైతే చికెన్ అయితే కొంచెం బాగా ఉడికింది.
ఇప్పుడు మనం నెక్స్ట్ కాసేపే మగ్గనియాలండి, ఇంకెక్కువ టైం ఏం అక్కర్లేదు. ఎందుకంటే చికెన్ ఇలా అంటే అలా ఉడికిపోతుంది. అందుకనే ఇగోండి బాగా వాటర్ అంతా కూడా బాగా దగ్గరికి అయిపోయింది. ఇప్పుడైతే కొంచెం సాల్ట్ వేసుకుందామండి. ఉప్పులో మనకి ఎంత కావాలో తగినంత సాల్ట్ వేసుకుంటే సరిపోద్ది. ఇగోండి కొంచెం వేసాను, ఎందుకంటే మనం చుక్కూర వేస్తాం కదా, అందుకు ఆ పులుపుకి మళ్ళీ ఉప్పు సరిపోదేమో అని మళ్ళీ వేసామన్నమాట. అయినా కూడా నాకు ఉప్పు సరిపోద్దో లేదో డౌటే, ఎందుకంటే చుక్కూర వేసిన తర్వాత కొంచెం ఉప్పు సరిపోకపోవచ్చు. ఒకసారి చూద్దామండి. నేనైతే ఇప్పుడు తగినంత వేసుకున్నాను. అలాగే కారం కూడా వేసేసుకుందామండి. మీకు చెప్పాను కదండి, కారం అయితే మేము కొనుక్కునేది కాదు, ఇంట్లో పట్టుకునే కారమే వేసుకుంటాము. చాలా టేస్ట్గా ఉంటాయండి కర్రీస్. ఇగోండి ఇలా దగ్గరికి వేయించేసుకొని కొంచెం అలాగా చూస్తారు కదా, మనకి ఓన్లీ వాటర్ ఏమి లేకుండా అలాగే వేగుతుందండి. తర్వాత మేము కొంచెం సండేలోని కొంచెం వాటర్ వేసుకుంటున్నామండి. ఇది వాటర్ వేసి కొంచెంసేపు ఉడకనియాలి, ఎందుకంటే ఆకుకూర ఇలా అంటే అలా ఉడికిపోద్దండి. ఆకుకూర పెద్ద ఉడకాల్సింది ఏమీ లేదు, అందులోని ముందు నుంచి బాగా ఎక్కువసేపు ఉడకబెట్టేస్తే దానిలో ఉన్న ప్రోటీన్స్ పోతాయి కదా, అందుకనే ఆకుకూర అనేది ఇప్పుడు వేయమండి. కాసేపు ఇది మూత పెట్టేసుకొని చికెన్ అనేది బాగా ఉడకనిద్దామండి. ఆకుకూర వేసిన తర్వాత ఎంతసేపు ఉడకక్కర్లేదండి, ఈజీగా అయిపోతుంది అనమాట. ఇక నేను కాస్త నీళ్ళేసి కొంచెం కలుపుకొని చికెన్ అయితే మళ్ళీ కొంచెం మూత పెట్టుకొని ఉడికించేసుకుందామండి. ఇంకా సండే వచ్చేసరికి అందరికీ బిజీగా ఉంటాం కదండి, మనకైతే సండే కూడా ఖాళీ ఉండదండి లేడీస్కి. మనకు మిగతా రోజులు ఎలాగా ఉండదు, అలాగే సండే అయితే ఇంకా డబల్ వర్క్ ఉంటుంది. ఇంక ఇంట్లో పనులు మనకి అంటే జాబులకి వెళ్ళిన వాళ్ళు, బిజినెస్ చేసే వాళ్ళు అయితే ఇంకా ఎక్కువ వర్క్ ఉంటుందండి వాళ్ళకి. సండే అయితే ఇంకా మిగతా అవన్నీ చూసుకోవాలి, ఇంట్లోనే ఏమైనా లోటుపాట్లు ఉంటే చూసుకోవాలి, ఇలాంటివన్నీ ఉంటాయి. ఇగోండి ఇప్పుడైతే ఆకుకూర మనం చుక్కూర అయితే కట్ చేసి పెట్టుకున్నాం కదా, అది వేసేసుకుంటున్నాం. ఇది కాస్త ఉడకనియాలండి, అందాక మూత పెట్టుకుందాం. ఇది ఏంటంటే మనం ఈ ఐస్ అయితే బాగా రెడ్డిష్గా అయిపోయాయండి. నేనైతే కొంచెం ఐ చెకప్కి వెళ్ళాలనుకుంటున్నాను. ఐ చెకప్కి వెళ్ళొచ్చాక ఏమనేది తెలుస్తుంది, ఎందుకంటే నా కళ్ళు చాలా రెడ్గా అయిపోతున్నాయి. పడుకొని లేచినా కూడా ఆ రెడ్ అనేది తగ్గట్లేదండి అసలు. అందుకనే నాకు కొంచెం అంటే ఎడిటింగ్ చేయలేకపోతున్నాను, కళ్ళు బాగా మంట వచ్చేస్తున్నాయి, ఎక్కువగా మంటగా ఉన్నాయండి. ఇంక అందుకే ఎడిటింగ్ చేయలేక నేను వీడియో 2 డేస్కి ఒకటి అలా పెడుతున్నానండి. అసలు డైలీ వీడియో పెట్టాలని అనుకున్నాను, కానీ అవ్వట్లేదండి నాకు అసలు. కళ్ళు ఎర్రగా అయిపోవడం వల్ల, హెల్త్ ప్రాబ్లం వల్ల అసలు అవ్వట్లేదు. అందుకని ముందు ఐ చెకప్ చేయించేసుకుంటే ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోద్ది కదా అని చెప్పేసి అగోండి రేపు వెళ్తానండి. రేపు వెళ్ళి ఐ చెకప్ చేయించుకొని వస్తాను. అంటే ఒక పూట పడండి అంతానా అక్కడ ఐ చెకప్కి వెళ్తే, అందుకనే వెళ్ళను అనమాట. అందుకంటే అంత టైం ఎంత వేస్ట్ అయిపోద్ది అక్కడే అని చెప్పేసి కొన్ని రోజులు అలా గ్యాప్ ఇచ్చాను. కానీ చాలా తీవ్రంగా ఉన్నాయండి మంటలు, కళ్ళు మంటలు, అలాగే కళ్ళు ఎరుపు కూడా అలాగే ఉంది. ఇప్పుడైతే మనం చుక్కూర వేసి అంతా కలుపుకున్నాం కదండి, కలుపుకొని మూత పెట్టేసుకున్నాము. ఇప్పుడైతే లాస్ట్ ఫైనల్ అయిపోయినట్టేనండి కర్రీ అయితే. ఇంకా ఒకసారి చూద్దామండి ఎలా ఉందో. ఇగోండి ఉడికిపోయింది. చూసారా, ఎక్కడైనా ఆకుకూర అనేది కనిపిస్తుందో, అంత ఆకుకూర వేసినా కనిపించలేదు చూసారా. కానీ చాలా బాగుంటుందండి, పుల్లగా, చాలా కారంగా, పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది చుక్కూర చికెన్ అనేది. ఒకసారి మీరు ట్రై చేయండి, ట్రై చేసి నాకు చెప్పండి. నా వీడియోస్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరికైనా ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ అండి.